అడవుల్లో మావోయిస్టుల ఎరవేతకు చర్యలను ముమ్మరం చేసింది కేంద్రం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. బచావో కర్రెగుట్టల పేరుతో ఆపరేషన్ చేస్తున్నాయి. అయితే కర్రెగుట్టలను చుట్టుముట్టడంపై ప్రజా పౌర సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. భద్రతా బలగాల చర్యలు ఆపాలని, శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు కర్రెగుట్టను చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపుగా కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి 50 మంది మావోయిస్టులు వచ్చారని జోరుగా చర్చ జరుగుతుంది. వాజేడు మండలంలోని ఓ మారుమూల గ్రామం నుంచి మావోయిస్టులకు నిత్యావసర సరుకులు వెళ్తున్నాయనే సమాచారంతో భద్రతా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టినట్లు తెలిసింది. సిఆర్పీఎఫ్ బలగాలు ఛత్తీస్గఢ్ నుంచి కర్రెగుట్టల వైపు భారీగా తరలి వెళ్లాయి. బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా ప్రకటించారు మావోయిస్టులు. కర్రెగుట్టల వైపు ఆదివాసులు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. కర్రెగుట్టల నుంచి కేంద్ర భద్రతా బలగాలను వెంటనే రావాలని డిమాండ్ చేశారు పౌర హక్కుల సంఘం నేతలు. ఎన్కౌంటర్ జరిగితే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఆయుధాలు పట్టుకున్నారనే నెపంతో ప్రజలను చంపేస్తారా అని మండిపడ్డారు. ఘటనపై స్థానిక మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలన్నారు. అమిత్ షా ఆదేశాలతోనే ఉసూర్ కర్రెగుట్టను కేంద్ర బలగాలు చుట్టుముట్టాయన్నారు. ఇప్పటికైనా బలగాలను వెనక్కి తీసుకుని శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. విషాహారం పెట్టి ఇప్పటికే 3 ఎన్కౌంటర్లలో 14 మంది ప్రాణాలు బలిగొన్న వైనం మన కళ్ళెదుట నుంచి వెళ్ళిపోకముందే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి వల్ల మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తానని ఏం చేస్తుంది? మావోయిస్టు రహితం అంటే హింస అంటే ప్రాణాలు పోతా ఉన్నాయి. ఎంత నేరం, ఆయుధాలు పట్టుకోవటం నేరం. ఆ నేరానికి ఎంత శిక్ష ఉంటుందో ప్రతి సెక్షన్ చెబుతుంది. ఆ సెక్షన్లలో చూపబడిన నేరానికి తగిన శిక్ష వేయాలి, కానీ క్యాపిటల్ పనిష్మెంట్ ఏకంగా చంపేయండి అని బహిరంగంగా ఆదేశాలు జారీ చేయటం అనేది అప్రజాస్వామికం. కర్రెగుట్టల సమీపంలో భద్రతా బలగాల చర్యలు ఆపాలన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఉదయం నుంచి సాయుధ బలగాలు కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం ఉందన్నారు. అదనపు బలగాల గాలింపులు కూడా జరుగుతున్నాయని సమాచారం వచ్చిందన్నారు హరగోపాల్. శాంతి చర్చల ప్రతిపాదన చేస్తూనే ఇటువంటి హత్యాకాండకు ప్రభుత్వాలు తెగబడడం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చర్చలకు వచ్చిన నా దగ్గరికే రావచ్చు, మేము మాట్లాడడానికి సిద్ధమన్న తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కనుక సంయమనం పాటించాలని, తర్వాత శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణం కావాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తప్పకుండా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ స్పందించాలి. వేలాది బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు పీస్ కమిటీ చైర్మన్ ఫార్మర్ జస్టిస్ చంద్రకుమార్. కర్రెగుట్టల్లో కూంబింగ్ ఫైరింగ్ కొనసాగిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు చెప్పినా కేంద్రం ఆపరేషన్ కగార్ని కొనసాగించడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం ఆలోచించి ఈ నరహత్యను ఆపాలని, చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాణం చాలా ముఖ్యమైంది. ఎవరి ప్రాణం పోకూడదని చెప్పేసి మేము అనుకున్నాం. అది మావోయిస్ట్ అయినా, ఆదివాసీలైనా, ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా ఎవరి ప్రాణం కూడా పోకూడదు. ప్రాణానికి చాలా విలువ ఉంటుందని చెప్పేసి కోరుతూ మేము ఇరుపక్షాలు కూడా కాల్పులు విరమణ పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. దానికి మావోయిస్టులు స్పందించి శాంతియుత చర్చలకు వాతావరణం కల్పించినట్లయితే మేము కాల్పులు విరమిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ప్రకటన చేస్తూ మేము చర్చలకు సిద్ధమని 2 విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం తన ఆపరేషన్ కగార్ను కొనసాగించడం ఇది పూర్తిగా మానవత్వానికి వ్యతిరేకమని, అది నరహింసకు దారితీస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.
ఒక్కసారిగా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు వాజేడు, వెంకటాపూర్ మండలాలను, కర్రెగుట్టలను చుట్టుముట్టడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడేం జరుగుతోందోనని ఏజెన్సీ ప్రజలు భయపడుతున్నారు.